న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టెలపై ప్రధాని స్పందించాలని మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. శనివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలియకుండా 500 కోట్ల రూపాయలు జడ్జి ఇంట్లోకి ఎలా వెళ్తాయి? ఒక జడ్జి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ప్రతిదీ చెక్ చేస్తారు. చిన్న వాటర్ బాటిల్తో సహా చెక్ చేస్తారు. అటువంటిది 500 కోట్ల రూపాయలు ఆయన ఇంట్లోకి దొరికాయంటే నరేంద్ర మోదీకి తెలియకుండా ఉంటుందని ప్రశ్నించారు. అంశంపై ఈడీ ఐటీ కేసులు ఎందుకు నమోదు చేయలేదని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలకు బ్యాంకు లోన్లో ఒకచోట మాత్రమే ఇస్తున్నారు. బ్యాంకులో రుణాలు గుజరాత్ మార్వాడీలకు మాత్రమే అత్యధికంగా ఇస్తున్నారు. ఓబీసీలకు కూడా ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఇవ్వాలి. రాహుల్ గాంధీపై ఈడీ కేసు నమోదు చేయడం విచారకరమని ఆయన అన్నారు. ఒక జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయలు పట్టుబట్టారు. ఈ డబ్బు ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తిదని అందరూ అనుకుంటా ఉన్నారు. సుప్రీంకోర్టులో జడ్జీలు, అడ్వకేట్లు, మాజీ జడ్జీలు అందరూ అనుకుంటున్నారు. ఈ రోజు వరకు దానిపైన కేసు కట్టలేదు. నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను, మీకు తెలియకుండా 500 కోట్ల రూపాయలు ఆ జడ్జి గారి ఇంట్లోకి పోయినాయా? ఒక చిన్న వాటర్ బాటిల్ ఒక జడ్జి ఇంట్లోకి పోవాలన్నా కూడా మరి చెక్ చేస్తారు. ఒక పుస్తకం పోవాలన్నా చెక్ చేస్తారు. కారు డిక్కీలు తీసి చూస్తారు. అది మీకు తెలియకుండా ఆ డబ్బు 500 కోట్లు అక్కడికి ఎలా చేరింది? మరి ఈ 500 కోట్లు బయటకు రావడానికి కారణం యశ్వంత్ వర్మ ఇంట్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి హోలీ పండుగకి ఆయన భార్యని ఒక 2000 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ప్రాధేయపడి అడిగాడు. భార్య మన దగ్గర డబ్బు లేదు, నేను ఈ పోట్ అని చెప్పేసి కొంచెం కఠినంగా కోపంగా మాట్లాడింది. వాడికి ఆ పిల్లోడికి కోపం కడుపు మండింది. వాళ్ళు లేనప్పుడు అగ్గిపుల్ల గీసి పెట్టాడు. నిప్పు వచ్చింది, పొగ వచ్చింది. దేశ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. వెంటనే నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని, దీనిపైన కేసు కట్టి దేశ ప్రజలందరికీ డబ్బు ఎవరిది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నాను. రెండోది, రాహుల్ గాంధీ పైన కేసు కట్టారు. ఆ కేసులో ఏమీ లేదు. విశాలాంధ్ర, ఆంధ్రపత్రిక లాంటి న్యూస్ పేపరు, నేషనల్ హెరాల్డ్ ఇప్పుడు ఎక్కడో ఉన్న పేపరు, దాన్ని నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. దాన్ని వీళ్ళు తీసుకున్నారు. దానిపైన కేసు కట్టడంలో సబ్స్టెన్స్ లేదు. ఇది పొలిటికల్ వ్యాండేట్ అని అందరూ అనుకుంటున్నారు. మూడో విషయం, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దంకర్ మాట్లాడడం సరిగా లేదు, సబబుగా లేదు. అందరూ నవ్వుకుంటున్నారు. వైస్ ప్రెసిడెంట్ స్థాయి పడిపోయిందని అనుకుంటున్నారు. ప్రతి జడ్జి గారికి ఇంటి ముందు పోలీస్ గార్డులు ఉంటారు. వాళ్ళ ఇంటి లోపలికి ఏది పోయినా కూడా, వాటర్ బాటిల్ పోయినా కూడా చెకింగ్ లేకుండా పోదు. ఇంత పెద్ద డబ్బు పోవాలనంటే మరి పోలీసులు తెలియకుండా పోదు. పోలీసులు అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పోలీసులు తెలియకుండా, ఢిల్లీ పోలీసులు తెలియకుండా పోదు. అందుకనే అమిత్ షాకి, ప్రధానమంత్రికి తెలియకుండా ఇది లోపలికి పోదు అనేది అందరి అనుమానం. కాబట్టి ఆయన దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన.